ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. ప్రియులారా, ప్రపంచంలో ఎంతో మంది ప్రజలు నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక, కుటుంబాలలో ఐక్యతాభావం లేక సతమతమవుతూ, ఎవరితో చెప్పుకోలేక, ఈ బాధలను తట్టుకోలేక హృదయంలో ఎంతో మనోవేదన పడేవారుంటున్నారు. కృంగిపోయేవారు ఎంతమంది లేరంటారండి. ఏ మనిషిని అడిగినా లెక్కలేనన్ని బాధలను, సమస్యలను, కష్టాలను అనుభవిస్తున్నామని చెబుతాడు. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, కార్లు, భవనాలు ఉన్నప్పటికీ మన ఇంట్లో, మన హృదయంలో నెమ్మది లేకపోతే, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమ లేకపోతే సమస్తము వ్యర్థమేనండి. ఈనాడు మనమంతా శాంతి లేని వారిమిగా, మన హృదయమంతా కలవరంతోనే నిండి ఉంటుంది కదా. ప్రియ సహోదరి సహోదరుడా, మనిషి సమాధానం, నెమ్మది లేక జీవించడానికి కారణం హృదయంలో పాపం ఉండుట వలన. దుష్టులకు నెమ్మది ఉండదని వాక్యం సెలవిస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపమండి. చెయ్యొద్దన్న పనులను చెయ్యడం పాపంతో సమానం. దేవుని మాటకు లోబడక, ఆయన ఆజ్ఞలను గైకొనక ప్రవర్తించడం పాపంతో సమానం. మరి ఈ పాపం నుండి, ఇట్టి దుష్టత్వం నుండి మనల్ని కాపాడేది, మనల్ని విడిపించేది పాపం లేని పరిశుద్ధ రక్తమండి. పాపం లేని వారు ఈ భూమి మీద, ఈ భూమి క్రింద, భూమి పైన ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే పరిశుద్ధ రక్తం కలిగిన వాడు. ఆయనే పాపాన్ని క్షమించే అర్హత కలిగినటువంటి వాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి దిగివచ్చాడండి ఆ యేసుక్రీస్తు ప్రభువు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైతే వారి పాపాలను ఒప్పుకొని ప్రభు రక్తంలో కడగబడతారో వారి హృదయంలోనే గొప్ప నెమ్మది ఉంటుందండి. వారి జీవితంలోనే గొప్ప సమాధానాన్ని పొందుకుంటారు. దేవుని బిడ్డలుగా పిలువబడే నీ హృదయం దేవుని ఎదుట సరియైనదిగా ఉంటే నీ జీవితమంతా సంతోషమే. ప్రియ దేవుని బిడ్డ, గడిచిన 3 సంవత్సరములు అనేక దేశాలను భయక్రాంతులకు గురిచేసింది కరోనా. ఎంతో మంది నెమ్మది లేక భయంతో జీవించారు. ఏ సమయాన ఏమి జరుగుద్దో, ఎప్పుడు ఎవరు మరణిస్తారో. వాస్తవానికి మన నగరాలలో క్షేమమున్నదా అండి? సంతోషమున్నదా? లేదు కదా. ఎక్కడ చూసినా దిగులు, బాధ, భయము. ఏ కుటుంబంలో చూసినా కలవరమే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన పట్టణాలలో, మన చుట్టుప్రక్కల, మన కుటుంబాలలో నెమ్మది కలిగి ఉండాలంటే దేవుణ్ణి కలిగి ఉండాలండి. మనము ఆయనను కలిగి ఉంటేనే మనలో నెమ్మది ఉంటుంది. ఆయన మీద మన భారాన్నంతా వెయ్యాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మనమే భయపడుతూ, మనమే బాధపడుతూ, కన్నీరు కారుస్తూ ఉంటే ఆ భారం, ఆ బాధ ఇంకా ఎక్కువవుతుంది. కుటుంబంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి మన భారాలను, మన చింతలను దేవునికే అప్పగించుదాము. ప్రియులారా, ఈనాడు దుష్టులకు నెమ్మది ఉండదని, పాపులకు సంతోషం ఉండదని చెప్పింది మనుషులు కాదండి. మానవుని హృదయాలు, జీవితాలను ఎరిగిన సృష్టికర్త అయిన దేవుడు చెప్పాడు. లోక పాపాన్ని మోసుకొని పోవుచున్న ఏకైక దేవుని గొర్రెపిల్లగా తానే స్వయంగా ఆ పాపాలను మోసుకొని ఆ శిలువపై ప్రాయశ్చిత్తార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తాను చేసుకొని మనల్ని పాపము నుండి, శాపము నుండి, మరణం నుండి, నరకం నుండి విడిపించి రక్షించినాడంది. పవిత్రపరిచినాడు. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చిదిద్దినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనకు చెప్పశక్యమును, మహిమాయుక్తమైన సంతోషము, ఆనందమును కలిగించాడు ఆ దేవుడు. ప్రియులారా, మనం నిత్యం సేవించే మన దేవుడు ఎంతో నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేశాడు. ఈరోజు ఇట్టి అనుభవంలో, ఇట్టి సంతోషంతో జీవించి ప్రియ సహోదరి సహోదరుడా,
దేవుడు నీకు కూడా గొప్ప నెమ్మదిని, నీ కుటుంబానికి క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. నీ ఉద్యోగ స్థలంలో నీకు విరోధమైన మనుషుల నుండి నిన్ను కాపాడుతానంటున్నాడు. నీ చుట్టుప్రక్కల వారి సూటిపోటి మాటల నుండి, వారి నుండి వచ్చే నిందలు అవమానాల నుండి నిన్ను దాచిపెడతానంటున్నాడు. నీ ఇంట్లో అనారోగ్యాన్ని, అసమాధానాన్ని దూరపరిచేవాడండి నీ దేవుడు. నీ ఇంట పాడు అనే మాట వినబడకుండా దానిని దూరం చేస్తాడు. నీ సరిహద్దులను విశాలపరచుతాడు. నీ ఉద్యోగ విషయమై కావచ్చు, నీ వ్యాపార విషయమై, నీ వివాహ విషయమై, ఇలా నీ ప్రతి పరిస్థితిలో నీకు ద్వారాలను తెరవబోతున్నాడు. చెప్పగలవా నువ్వు? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు గొప్ప సంతోషాన్నిస్తాడని చెప్పగలవా ప్రియ దేవుని బిడ్డ? ఇలా ప్రతి పరిస్థితిలో ఆయన నన్ను లేవనెత్తుతాడని చెప్పగలుగుతావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నమ్మితే చాలు, నీ జీవితంలో ఆ దేవుడే నీకు సమస్తము సాధ్యం చేస్తాడు. ప్రియులారా, ఈనాడు మన ప్రాకారములలో, మన కుటుంబంలో, మన చుట్టుప్రక్కల నెమ్మది సంతోషం ఉండాలంటే కేవలం అది దేవునికే సాధ్యం. దేవుడు ఇస్తేనే మనం దేనినైనా పొందుకోగలుగుతాము. కాబట్టి ఇట్టి సమాధానాన్ని, ఇట్టి సంతోషాన్ని ఏ ఒక్కరు మనుషులు ఇవ్వలేరండి. అది సృష్టికర్త అయిన దేవుడు ఇస్తేనే మనం పొందుకోగలుగుతాము. కాబట్టి ఈనాడు మనం క్షేమంగా ఉండాలంటే, సజీవులుగా జీవించాలంటే, ఆరోగ్యంతో ఉండాలంటే ఆ దేవుని సహాయం, ఆ దేవుని కాపుదల, భద్రత మనకెంతైనా అవసరం. కాబట్టి మనము దేవునికి ప్రార్థించుదాము. ప్రతి పరిస్థితిలో ఆయనకే మొరపెడదాము. విశ్వాసంతో ప్రతి విషయానికి ఆయన సహాయాన్ని కోరుకుందామా? ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడు విను మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మా ప్రాకారములలో, మా చుట్టుప్రక్కల, మా కుటుంబంలో నెమ్మదిని, సంతోషాన్ని అనుగ్రహించే దేవుడో తండ్రి. మా నగరులలో, మా దేశంలో, మా ప్రాంతంలో క్షేమాన్ని దయచేసే దేవుడో ప్రభా, దయచేసి మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈనాడు మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాలలో, మా ప్రాంతాల్లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరికీ చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రభా. గొప్ప సంతోషం, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డల హృదయంలో ఉండే బాధలను, కష్టాలను, సమస్యలను మీరు దూరపరచండి దేవా. వారి కుటుంబంలో ఉండే అసమాధానాన్ని తొలగించండి దేవా. బిడ్డలందరూ మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించి సమస్తము మీకు అప్పగించుకునే హృదయాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి దేవా. ఈనాడు ప్రతి పరిస్థితి మాకు విరోధంగా మారుతుంది, దుఃఖకరంగా ఉంటుంది, మమ్మను భయపెట్టేదిగా ఉంటుంది ప్రవ్వా. దయచేసి ఇట్టి భయాల నుండి మమ్మను కాపాడండి దేవా. ప్రతి పరిస్థితి మాకు బాగుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు ఇంటి నుండి వెలుపలకు వెళ్తుండగా, లోపలికి వస్తుండగా దీవించబడుటకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, శత్రువుల నుండి కాపాడండి దేవా. విరోధుల నుంచి రక్షించండి దేవా. హాని కలిగించే పరిస్థితుల నుండి బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీరే మాకు క్షేమము, మీరే మాకు కాపుదల, భద్రత, రక్షణ దయచేసి మీరే మాకు సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాలలో తోడయుండి సహాయం దయచేయండి ప్రవ్వా. గొప్ప సఫలతను అనుగ్రహించండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిని కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి రక్షించండి దేవా. అపవాది నుండి దూరపరచండి దేవా. ఎండవేడి నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు మీకు మొరపెట్టి మీకు ప్రార్థించి సమస్తము మీ యొద్ద నుండి పొందుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు, దురాత్మ శక్తులను మీరు దూరపరచమని, నీ బిడ్డలందరినీ కాపాడమని, గొప్ప సంతోషం, సమాధానం, విజయాన్ని
అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, గడిచిన దినములలో బిడ్డలు ఎలాంటి మేలులు ఆశీర్వాదములు పొందుకోలేక బాధపడ్డారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారిని ఆశీర్వదించండి దేవా. మీ గొప్ప మేలుల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఉద్యోగాలు లేక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి అయ్యా. బిడ్డలు ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకుని జ్ఞాపక శక్తిని దయచేయండి. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో మీ ఆత్మ నడిపింపుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా ప్రతి పనిని కూడా మీరు సఫలపరచండి దేవా. అత్యధికంగా వారిని ఆశీర్వదించండి దేవా. ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలను ఉన్నత స్థితికి నిలవబెట్టే దేవుడు మీరు ప్రవ్వా. నిన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేసే దేవుడవు తండ్రి. వారి నిధులను నింపే దేవుడవు తండ్రి. దయచేసి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. ప్రతి కుటుంబంలో ఉండే కొరతలన్నిటినీ కూడా యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. నాయన, బిడ్డలు క్రమక్రమంగా మీ నుండి అభివృద్ధి ఆశీర్వాదములను పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు వివాహం విషయంలో బిడ్డలు తొందరపడకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా వారిని వీరిని సంప్రదించకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. భార్యాభర్తలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, కలహాలు, విభేదాలు, గొడవలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. బిడ్డలందరినీ కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. వారి బాధను సంపూర్ణంగా తీర్చండి దేవా. బిడ్డల పట్ల న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు అనారోగ్య సమస్యలతోటి బాధించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన నొప్పులతో, గాయాలతో, జబ్బులతో, అస్వస్థతతో బాధపడుచు పడకలకే పరిమితమై ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరే ముట్టి బాగు చేయండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మిమ్మును ఎరుగని వారు, మీ పేరు తెలియని వారు, లోకంలో పాపంలో జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి వారందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. అయ్యా, దుష్టు నుంచి, అపవాదు నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ
సొంత సమయంలో బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.